నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సింధుమాత. నమస్తే అమ్మా. నమస్తే. దశ మహావిద్యలు ఇవి ఉన్నాయి. తాంత్రిక శాస్త్రంలో దీనికి ఒక ప్రముఖ స్థానం ఉంది అని అంటారు. అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి? దశ మహావిద్యలు అంటే 10 స్టేట్స్ ఆఫ్ ఎనర్జీస్, 10 10 రకాల శక్తులు. ఈ 10 రకాల శక్తుల్ని మనం ఉపాసిస్తే ఆ శక్తి రూపమే మనం కూడా ధరిస్తాం. అంటే మనం అమ్మవారి రూపంలోకి మారిపోతాం, ఇంకేం ఉండదు. అంటే మనం చనిపోయినప్పుడు అదే రూపాన్ని తీసుకుని అదే లోకానికి వెళ్ళిపోతాం. మోక్ష విద్యలు అన్నమాట. ఓకే. మోక్షం అంటే అందరూ ఏమనుకుంటారు, దేవతలోకి వెళ్ళిపోతాం, దేవతలో కలిసిపోతాం కాదు. సాయుధ్యం సామీప్యం అంటారు. అంటే దేవత పక్కన ఉండాలని కొంతమంది కోరుకుంటారు మోక్షంలో, కొంతమంది దేవతలోకే కలిసిపోవాలి అనుకుంటారు. కాబట్టి మీరు మూవీస్ లో చూసినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఒక దీపం అలా వెళ్ళి పరమాత్మలో కలిసిపోయినట్లు చూపిస్తూ ఉంటారు. అదే ఆత్మస్వరూపం అన్నమాట. మనం బాగా జపాలు చేసామనుకోండి, అదే దేవతా రూపం తీసుకుని అదే దివ్య లోకాలకు వెళ్ళిపోతాం అన్నమాట. ఆ పవర్ అంతా అమ్మవారి మంత్రమే ఇస్తుంది. దశ మహావిద్యల్లో 10 మహావిద్యల్లో మొట్టమొదటి కాళీ. కాళీ అంటే తంత్ర శాస్త్రంలో ఆదిపరాశక్తిగా మనం కాళీనే పూజిస్తూ ఉంటాం. తాంత్రిక శాస్త్ర గ్రంథాల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, ఇంకా దానికి మించిన వోల్టేజ్ లేదు. అయితే కాళీమాత పూజలు చేసే వాళ్ళు ఎక్కువగా తంత్రం చేస్తారు కదా, మనకి మూవీస్ లో చూస్తాం. లేదు అంటే బయట కాళీమాత ఉపాసన చేసే వాళ్ళు కూడా ఎక్కువగా చాతబడులని, లేదు అంటే బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా గ్రహించటం, వేరే వాళ్ళ మీద అది ఉపయోగించడం ఈ కాళీ ఉపాసనలో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా కాళీమాతలో ఐక్యం అవుతారా? సినిమాల్లో చూపించేది వేరు కదా. ఓకే. సినిమాల్లో చూపించేదంతా ఏంటంటే కాళీని నెగిటివ్ షేడ్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు కాళీ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. అంటే చేతిలో కత్తి అనుకోండి, మీరు కత్తిని దేనికైనా నెగిటివ్ గా వాడేశారు అనుకుందాం, మూవీస్ లో ఏం చూపిస్తారు, కాళీ శక్తిని ఉపయోగించి ఎవరో ఏదో చేసేసినట్టు చూపిస్తూ ఉంటారు. అది చాలా రాంగ్. అమ్మవారు చాలా పవిత్రమైన శక్తి, శివుళ్ళో అర్ధ భాగం అన్నమాట. అమ్మవారిని అలా చూపించారంటే అది వాళ్ళ విఘ్నతకే మనం వదిలేయాలి. ఇప్పుడు నెగిటివ్గా వాడారంటే అది మనిషి యొక్క ఆలోచన. అంత గొప్ప శక్తిని అతను నెగిటివ్. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు, ఆయన గొప్ప కాళీ సిద్ధుడు, గొప్ప కాళీ ఉపాసకుడు. అవును. ఆయన ఎవరికైనా హార్మ్ చేశారా? లేదు. దేనికి వాడారు శక్తిని? మంచి శిష్యుల్ని తయారు చేయడానికి వాడారు. ఆయన శిష్యుల్లో ఒకరు ఎవరు? స్వామి వివేకానంద. అంత జ్ఞానాన్ని పరిచయం, దేశాల్లో జ్ఞానాన్ని పరిచయం చేసినటువంటి స్వామి వివేకానంద యొక్క గురువు ఎవరు? రామకృష్ణ పరమహంస. మళ్ళీ వాళ్ళు ఏ ఉపాసన చేశారు స్వామి వివేకానంద? కాళీ ఉపాసకులు. మరి ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతి గారు ఉన్నారు, స్వామి ఎవరి ఉపాసకులు? కాళీ కాలభైరవ ఉపాసకులు. ఆయన ఎన్నో వేల మందికి దీక్షలు ఇచ్చి ఉన్నారు, ఎంతో వేల కుటుంబాల్లో మంచి చేస్తున్నారు. ఆయన గొప్ప కాళీ ఉపాసకులు. అంటే మన దగ్గర ఉన్న శక్తిని మనం ఎలా అయినా వాడుకోవచ్చు. అది హ్యూమన్స్ తప్పు, మనుషులు తప్పు, కానీ దేవతకు తప్పు ఉండదు. చాలా గొప్ప శక్తి వస్తుంది. మీ దగ్గర ఒక డైమండ్ నెక్లెస్ ఉంది అనుకుందాం, అది మీరు చాలా జాగ్రత్తగా వాడుకొని తరతరాలకు అందిస్తారా? ఎవరు పడితే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోండి అని అంటారు. మనం ఇవ్వం కదా. చాలా హార్మ్స్ కి దాన్ని పెట్టడము, హార్మ్ యాక్టివిటీస్ కి వాడటము చేయం కదా. ఈ క్షుద్రం చేసే వాళ్ళందా ఏంటంటే గొప్ప శక్తిని వాళ్ళు వేస్ట్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి సరైన ఆలోచన లేక. అంటే ఒక గొప్ప ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని వాళ్ళు తప్పుగా వాడేస్తున్నారు అనమాట. కాళీ అంటే యోగుల చేతిలో ఖడ్గం లాంటిది. ఆ ఖడ్గాన్ని మనం రక్షించుకోవడానికి వాడచ్చు, దేశాన్ని ఎలివేట్ చేయడానికి వాడచ్చు. ఈరోజు స్వామి వివేకానంద బుక్స్ ఎంత జ్ఞానం ఉంటే ఎంతమంది యూత్ కి ఇన్స్పిరేషన్ గా ఉంది. ఆయన గొప్ప కాళీ ఉపాసకుడు. మరి దేశాల్లో కూడా ఇప్పటికి కూడా వివేకానంద ఫాలోవర్స్ ఉన్నారు. రామకృష్ణ మిషనరీస్ నడుస్తున్నాయి. వాళ్ళిద్దరు లేకపోయినా వాళ్ళిద్దరు సంకల్పం వల్ల కొన్ని వేల ఆశ్రమాలు నడుస్తున్నాయి, కొన్ని వేల మంది భోజనం చేయగలుగుతున్నారు, కొంతమంది వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. అదంతా కాళీ శక్తే కదా. అంటే చేతబళ్ళకు వాడారంటే ఇది మనిషి యొక్క విజ్ఞత, వీళ్ళ మైండ్ సరిగ్గా లేక ఎనర్జీని తప్పుగా వాడేశారు. గన్ అనేది ఎప్పుడు తప్పు కాదు, వాడేవాళ్ళదే తప్పు. అలాగా అమ్మవారు మంచి శక్తి, టైం. కాబట్టి మొదటి దేవత కాళీ. కాళీ శక్తి ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. ఇంక ఈ అమ్మవారిని కొట్టే వాళ్ళే లేరనమాట.
ఆ లెవెల్లో ఉంటుంది ఈ అమ్మవారు. కాళీని ఎప్పుడైనా ఉపాసన చేయాలి అనుకుంటే, దశమహావిద్యలో ఉపాసన చేయాలి అనుకుంటే ఫస్ట్ వటుక భైరవుణ్ణి ఉపాసన చేయాలి. వటుక భైరవుడు అంటే చిన్న శివుడు అని అర్థం. శివుని యొక్క ఒక అంశ వటుక భైరవుడు. ఈయన ఏంటంటే అమ్మవారి శక్తిని రక్షిస్తూ ఉంటారు. మన దగ్గర మంచి జ్యువెలరీ ఉంది, ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకుంటాం కదా, మంచి బ్యాంక్ లాకర్ లో పెడతాం. ఆ బ్యాంక్ లాకర్ ని ఎవరు బీట్ చేయలేరు, దొంగలు వెళ్ళి దొంగిలించుకొని వెళ్ళలేరు. అటువంటి గొప్ప ప్రొటెక్షన్ ఫోర్సే బటుక భైరవుడు. అమ్మవారి శక్తి మన దగ్గర బాగా శక్తి ఉంది. ఇప్పుడు నేను కాళీ ఉపాసన చేస్తున్నాను, వేరే వాళ్ళు ఎవరైనా తాంత్రికులు వచ్చారనుకుందాం, నా నుంచి ఈ మంత్రం చెప్తే శక్తి వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. కాబట్టి నా నుంచి వెళ్ళిపోకుండా ప్రొటెక్ట్ చేసేవే భైరవ శక్తులు. ఓకే, రక్షణ దేవత అన్నమాట. ఇప్పుడు కాశీకి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. అక్కడ నెగిటివ్ శక్తులు లోపల ఎంటర్ అవనివ్వకుండా లోపల ఎనర్జీని చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. గొప్ప రక్షణ శక్తి. ఇప్పుడు అబ్బాయిలు బైక్స్ లో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడే శక్తి కాలభైరవుడు. ఎవరైతే కాలభైరవుడు ఉపాసన చేస్తారో ప్రాణం వదిలేటప్పుడు ఈజీగా వదిలేస్తారు, ఇబ్బంది లేకుండా. అవునా? యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడుతుంది ఆ శక్తి, యాక్సిడెంట్స్ అవ్వకుండా. ఎప్పుడైనా అడవుల్లో మనం వెళ్ళాలనుకోండి, మన పూర్వీకులు ఆయన వెనక నడుచుకుంటూ మనకి జాగ్రత్తగా తీసుకుని వస్తాడనమాట. ఒక నల్లటి కుక్క రూపంలో వస్తాడు మన పక్కన. కాబట్టి ఆ శక్తి రక్షణ శక్తి. వటక భైరవ ఉపాసన చేస్తారు. కాళీ ఉపాసన చేయాలంటే ఫస్ట్ గురువు ఖచ్చితంగా ఉండాలి. గురువు అంటే ఎవరు అంటే, ఇప్పుడు అమ్మవారు గొప్ప మహాశక్తి, యూనివర్స్ లో చాలా పవర్ ఉంది. మంత్రం చేసినప్పుడు వెంటనే దూకేస్తే మనం అన్బ్యాలెన్స్ అయిపోతాం కదా, మన హ్యూమన్ బాడీ కదా, చాలా లిమిటెడ్ సోల్, చిన్న సోల్ మంది, మనకేం తెలీదు. చాలా గొప్ప శక్తిని పిలిచేస్తున్నాం. డైరెక్ట్ గా అమ్మవారు కదా అని చెప్తే అమ్మవారు వచ్చి దూకేస్తుంది. మన సహస్రార చక్రంలో ఫోర్స్ వచ్చి దిగింది అనుకోండి, మనం తట్టుకోలేం, మనం చిన్న బాడీ కదా. కాబట్టి గురువు అనేవాడు ఉంటాడు. సహస్రార చక్రంలో మంత్రం చెప్పగానే దేవత దూకుతుంది, ఇక్కడ గురువు ఉంటాడు. గురుచక్రం ఇదే ఆజ్ఞ, మన ఆత్మ అన్నమాట, సూక్ష్మ శరీరం ఇక్కడ ఉంటుంది. దూకినప్పుడు మనల్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ కి వీగార్డ్ ఎలాగా వోల్టేజ్ హై వోల్టేజ్ వస్తే బ్యాలెన్స్ చేస్తుంది, అలాగా గురువు ఉండాలి. గురువు దగ్గర దీక్ష తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఫోర్స్ వచ్చినా కూడా మనిషి మనకి ఎంత ఫోర్స్ కావాలి, ఎంత ఎనర్జీ కావాలి, మనల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు గురువు. లేదంటే ఎక్కువగా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ మంత్రాస్ చేస్తే పిచ్చెక్కచ్చు, మనం చనిపోవచ్చు కూడా. వెంటనే దేవత ప్రత్యక్షం అయితే తట్టుకోలేకపోతే బాడీ బ్లాస్ట్ అయి ప్రాణాలు వదిలేస్తాం. అవును. కాబట్టి ఉగ్రదేవతా మంత్రాలు, దశమహావిద్యలు సాధన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గురువు దగ్గర దీక్ష తీసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా హై వోల్టేజ్ ఎనర్జీస్ ఉగ్రదేవతా శక్తులు. కాబట్టి ఈ ఎనర్జీని మన ఆత్మలోకి తీసుకునేటప్పుడు మనం సోల్ పవర్ పెంచుకోవాలంటే కాళీ ఉపాసనే చేయాలి. ఆత్మశక్తి, మన ఆత్మ అనేది లిమిటెడ్, అన్లిమిటెడ్ పవర్ తీసుకురావాలి అంటే కాళీ ఉపాసన చేయాలి. ఆత్మశక్తిని వృద్ధి చేస్తుంది. నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కరెంట్ కి కాళీ శక్తికి తేడా ఉండదు, హై ఫోర్స్ లో ఉంటుంది అనమాట ఎనర్జీ. అందుకే మీరు కాళీ ఆలయాలకు వెళ్తే ఓ నూగుతూ అంటారు కింద మింద పడి, ఎనర్జీ తట్టుకోలేక అదంతా కనెక్ట్ అయిపోతుంది. వీళ్ళకి బేర్ చేయలేరు, ఇంకేమవుతుంది, బాడీ వైబ్రేట్ అయిపోతుంది. బాడీ వైబ్రేట్ అయిపోతుంది, మత్తులోకి వెళ్ళినట్టు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అందుకే గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకుంటే న్యూట్రల్ స్టేట్ లోకి వస్తుంది సోల్. న్యూట్రల్ స్టేట్ లోకి వస్తే మనకు దివ్య దృష్టి, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఫ్యూచర్ లోకి, పాస్ట్ లోకి వెళ్ళగలం, చూడగలం. ఒకవేళ గురువు లేదనుకోండి, ఈ పూనకాల్ టైప్ లో వచ్చేస్తుంది, తట్టుకోలేం. బాడీ క్యాపబిలిటీ తక్కువ, వచ్చే ఎనర్జీ పెద్దది. ఒక పెద్ద బండను తెచ్చి బాడీ మీద పడితే ఏమైతుంది, ఊగిపోతాం కదా. అలాగా ఈ పూనకాలు ఇదంతా ఊగిపోయి ఆ ఎనర్జీని ఎలా వాడుకోవాలో తెలియక కింద మింద పడుతూ ఉంటారు. కాబట్టి ఇలా పూనకాలు ఎవరికైనా వచ్చినా కూడా మంచి గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకొని న్యూట్రల్ స్టేజ్ లో తీసుకొని ఆ శక్తిని మనం ఐశ్వర్యంగా ఎలా మార్చుకోవాలి, మనకి అమ్మవారిని ఎలా నిలుపుకోవాలి అని చక్కగా నిలుపుకొని ఐశ్వర్యంగా మార్చుకున్నారనుకోండి, జనాకర్షణ, ధనాకర్షణ. ఓకే, దీన్ని డబ్బుగా మార్చుకోవచ్చు ఐశ్వర్యంగా. ఈ పవర్ ని మన కుటుంబ రక్షణ కోసం వాడుకోవచ్చు, లేదా 10 మందికి హెల్ప్ కూడా చేయొచ్చు మనకున్న పవర్ తో. కాబట్టి ఎవరికైనా పూనకాలు వచ్చినా గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకుంటే న్యూట్రల్ స్టేజ్ లోకి వస్తాం. మనకి డబ్బుని ఆకర్షిస్తుంది, మనుషుల్ని, జనాల్ని ఆకర్షిస్తుంది ఆ శక్తి. మనం యోగంలో ఉన్నత స్థితికి వెళ్తాం అన్నమాట. ముఖ్యంగా కాళీ ఇచ్చేది ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్తుంది. ఎందుకంటే 36 యక్షిణీలు కలిస్తే ఒక కాళీ.
యక్షిణీలు యక్షిణీలు 36 యక్షిణీల పవర్ కాళీకి ఉంటుంది. కాబట్టి కాళీ అనేది చాలా గొప్ప శక్తి. ఎందుకంటే మనకి ఏదైనా అన్యాయం జరిగిపోయింది ఆడవాళ్ళకి, ఈ మధ్య రేపులు, మన తప్పే ఉండదు, మనం మంచిగా ఇంట్లోనే ఉంటాం, అమ్మ సంరక్షణలో పెరుగుతాం, నాన్న దగ్గరే తిరుగుతాం, నాన్నతో పాటే బయట వెళ్తాం. కానీ ఈ అమ్మాయికి ఏదో అన్యాయం చేస్తాడు, అన్యాయం చేసేస్తే బయట ఎక్కడా న్యాయం జరగలేదు. అప్పుడు ఏ దేవత మనల్ని తొందరగా రక్షిస్తుంది, మనకు న్యాయం చేసే దేవత ఎవరంటే కాళికాదేవి. కాళికాదేవి ఏంటంటే బూస్టింగ్ ఇస్తుంది అనమాట. మనం పూజ చేసామనుకోండి, ఓకే మనకు అన్యాయం జరిగిపోయింది, మనకు న్యాయం చేస్తుంది. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మికి రక్షణ దేవత ఎవరు? భద్రకాళి. భద్రకాళి కత్తిపుచ్చుకొని తిరుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి చుట్టూ, అమ్మవారిని రక్షిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకు ఏదన్నా అన్యాయం జరిగితే, ఆడవాళ్ళకి ఏదన్నా సమస్యలున్నా కాళీదేవికి కుంకుమార్చన చేస్తే అష్టోత్తర శతనామావళితో కాళీ ఖడ్గమాల ఉంటుంది. కాళీ ఖడ్గమాలలో ఒక్కొక్క పేరు ఒక్కొక్క వెపన్ అన్నమాట. ఎవరైతే లేడీస్ కాళికాదేవి ముందు కూర్చొని కాళీ అష్టోత్తరాలు, ఎవరైనా మిమ్మల్ని తిట్టారు, సరే మిమ్మల్ని వేధించేశారు, కాళీ ఖడ్గమాలు తీసుకొని కుంకుమార్చన చేశారా, నిమ్మకాయల మాల సమర్పించి అమ్మవారికి భోగం, అమ్మవారికి పెరుగన్నం అన్నమాట, అన్నంలో పెరిగేసి ఆనియన్స్ కట్ చేసి మట్టి కొండలో సమర్పిస్తారు. సమర్పించేసి మొక్కుకుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనం కరెక్ట్ గానే ఉన్నాం, మన జీవితంలో అన్యాయం జరిగిపోయింది. న్యాయం చేసే దేవతే కాళీ. అంటే మన సోల్ కి కాళీ పవర్ వస్తుంది, మనకి న్యాయం జరుగుతుంది అనమాట. మనకున్నటువంటి కాళీ శక్తి వల్ల మన జీవితానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి కాళీ ఉపాసన అనేది ఆడవాళ్ళు చేస్తే చాలా బెస్ట్. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పారు దశమహావిద్యలో కాళీమాత, తర్వాత వట్టుకు బైరుడు, తర్వాత ఎవరిని ప్రసన్నం చేసుకోవాలంటారు? గురువు. ఏది చేయాలన్నా ఫస్ట్ గురువు ఇన్స్ట్రక్షన్స్ తో చేయాలి. ఎందుకంటే పెద్ద శక్తిని పిలిచేస్తున్నాం మన ఇంటికి. ఇప్పుడు మన ఇంటికి ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చేసారు, మనకు సరిగ్గా ఎలా డీల్ చేయాలో తెలియదు. ఒకవేళ వాళ్ళు హట్ అయితే, సరే బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మనము, వాళ్ళొక్కరే రాదు కదా, వాళ్ళతో ఎంతో మంది వస్తారు. కాబట్టి వాళ్ళకి పరివార దేవతలు ఉంటారు, వాళ్ళకి ఏం ప్రసాదాలు పెట్టాలి, వాళ్ళకి ఎలా పూజ చేసుకోవాలి, గురువు ద్వారా, ఎక్స్పీరియన్స్ ఉన్న గురువు ద్వారా మనం పూజ చేసుకుంటే మంచిది. కాళీలో ఎన్నో అవతారాలు ఉంటాయి. ఇప్పుడు శ్మశాన కాళీ అమ్మవారు ఉంది, శ్మశానంలో మాత్రమే పూజ చేయాలి. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మా ఊర్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శ్మశానానికి తీసుకెళ్తూ ఉంటారు కదా, నేను ఇంట్లో జపం చేస్తున్నప్పుడు ఒక కరెంట్ లాగా అతన్ని శ్మశానంలోకి తీసుకెళ్తుంటే అమ్మవారు వెనకాల శ్మశాన కాళీ నడిచెళ్తుంది అనమాట. అది నేను చూశాను, నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. అంటే నాకు అర్థమైంది, ఓకే మనిషి చనిపోయినప్పుడు శ్మశానంలో తీసుకెళ్ళినప్పుడు ఎవరు లేరు, అమ్మవారు తోడొస్తుంది అనుకున్నా. ఓకే, ఎవరు ఉండరు, మన అమ్మ రాదు, తమ్ముడు రాడు, చెల్లి రాదు, నాన్న రారు, కానీ శ్మశాన కాళీ జాగ్రత్తగా తీసుకెళ్తుంది ఆ శవాన్ని శ్మశానానికి. కాబట్టి నాకు అప్పుడు అర్థమైంది, ఓకే శ్మశాన కాళీ అంటే మనకి ఎవరు లేకపోయినా శ్మశానం వరకు తోడు తీసుకొని వస్తుంది అన్నమాట శవాన్ని అని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తుంది. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే అమ్మవారి స్పెషాలిటీ ఇంత గొప్పగా ఉంటుందా అంటే. అప్పుడే ఆత్మను వదిలేసి, శరీరాన్ని ఆత్మ వదిలేసి ఉంటుంది, ఈ ఆత్మ రియలైజ్ అవదనమాట చనిపోయినన్న విషయం. చాలా వరకు అందరూ ఏడుస్తూ కొన్ని క్రతువులు చేస్తూ ఉంటే అప్పుడు ప్రాణం వదిలిన ఆత్మ రియలైజ్ అవుతుంది, మనం చనిపోయాము, ఇంకెక్కడికో వెళ్ళాలి అనేది రియలైజ్ అవుతుంది. అంత తొందరగా రియలైజ్ కాదు మనిషి ప్రాణం పోయినప్పుడు సోల్. కానీ ఈ అమ్మవారు అలాగా శ్మశానానికి తీసుకెళ్తూ ఉండింది శ్మశాన కాళీ. శ్మశాన కాళీకి పూజ చేసే వాళ్ళు అఘోరీలు. అఘోరీస్ ఎక్కువగా శ్మశానాల్లో పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది తాంత్రికులు చేసినప్పుడు ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ కోసం చేస్తూ ఉంటారు, కొన్ని ఆత్మల మీద ఆధిపత్యం అన్నమాట. ఆ అమ్మవారిని సిద్ధి చేసుకున్నప్పుడు మీరు వేరే వేరే ఆస్ట్రల్ ఫోర్సెస్, సోల్స్ తో కాంటాక్ట్ అవ్వాలంటే శ్మశాన కాళీ ఉపాసన చేయాలి. మీరు ఇప్పుడు ఎవరికైనా ప్రేతాలు పట్టాయి, వాళ్ళని వదిలించాలి, శ్మశాన కాళీ మాట వింటాయి ప్రేతాత్మలన్నీ. కాబట్టి ఆ ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రేతాత్మలను వదిలించే శక్తి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే శ్మశానంలోకి వచ్చాక అతని కర్మ వల్ల కొన్ని సోల్స్కి ఆకలేసుద్ది, ఆకలి దప్పికలు ఉంటాయి, పాపాలు బాగా చేసి ఉంటారు కదా, అటువంటి ప్రేతాత్మలకి ఏంటంటే ఆకలి సూసైడ్స్ చేసుకొని చనిపోతారు. ఇప్పుడు 100 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది మనిషికి, వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటారు, వాళ్ళకి ఖచ్చితంగా ఆకలేసుద్ది, దప్పికలు ఉంటాయి, అది నరకం అనుభవిస్తూ ఉంటుంది. వాళ్ళకి భోజనం పెట్టేది ఎవరు? అమ్మ శ్మశాన కాళీని. ఆ ప్రేతాత్మలకంతా పాపం భోజనం పెడుతుంది అమ్మవారు. ఏదైనా ప్రసాదాలు ఎత్తిపోయి పెట్టామనుకోండి
అమ్మవారి టెంపుల్స్ లో శివాలయం శ్మశాన ఖాళీలు ఉంటారు, శ్మశానాల్లో అక్కడ ప్రసాదం పెడితే పాపం అవే వచ్చి తింటాయి. ఇష్టం వచ్చినట్టు. అందుకే నేను సూసైడ్స్ చేసుకోకండి, చాలా దారుణంగా ఉంటుంది సూసైడ్ చేసుకుంటే పరిస్థితి. కనీసం బతుకుంటే ఆకలేస్తే నీళ్లు తాగొచ్చు, అన్నం తినొచ్చు. అదే సూసైడ్స్ చేసుకున్నారనుకోండి ఇంకా సోల్ ఆకలితో చచ్చిపోతా ఉంటుంది. ఇంకెవరో ఒక మాంత్రికుడికో క్షుద్రం చేసేవాడికో దొరికాడు అనుకోండి, వాడు ఏముంది ఒక కోడిని బలిస్తాడు, నువ్వు ఈ పని చేయి ఆ పని చేయి అంటాడు. ఇదేంటి పాపం దీనికి ఆకలి, వీడు ఆకలి తీరుస్తున్నాడు కాబట్టి ఇతను ఏం చెప్తే అది చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి స్టూడెంట్స్ కానీ వయసులో ఉండే వాళ్ళు కానీ ఎవరిని సూసైడ్స్ చేసుకోకండి, ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది మీ సోలు అని చెప్తూ ఉంటాను. చాలా మంది 2-3 ఫోర్స్ చేస్తూ ఉంటారు, మా అమ్మ మేము చచ్చిపోతున్నాం మా జీవితంలో కష్టాలు అని. ఇంకా నేను ఇది చెప్పిన తర్వాత వాళ్ళ జీవితంలో ఇంకా సూసైడ్ మాట ఎత్తారన్నమాట. అలా ఉంటుంది ఒక్కొక్కరి పరిస్థితి. ఓకే, సూసైడ్ చేసుకున్న తర్వాత ఆత్మలతో కూడా ఆడుకుంటారు తాంత్రికులు. ఇంకా దారుణం కదా అది. ఇక్కడేదో ప్రపంచానికి భయపడి చిన్న చిన్న ఒక అబ్బాయి, ఒక అమ్మ పాపం వచ్చి ఏడ్చింది మొన్న, బైక్ కొని లేదని ఇంటర్ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడంట, హ్యాంగ్ చేసుకొని. దారుణంగా ఏడుస్తుంది. ఇంక నేనేం చేయను మరి, చాలా అంత బైక్ కొని లేదను, అది కొని లేదని, ఇది కొని లేదని సూసైడ్స్ చేసుకుంటే పాపం ఆమె ఇంత కష్టపడి పెంచుంటుంది ఇంటర్ దాకా. అలా ఉన్నారు పిల్లలు. అది కొని, మొబైల్ కొని లేదని, బైకులు కొని లేదని సూసైడ్స్ చేసుకోవటాలు చాలా చాలా సిల్లీ థింగ్స్ అది. సో గురువు తర్వాత మనం ఉపాసించాల్సిన వాళ్ళెవరు? దశమహావిద్యలలో మహాకాళి తర్వాత తారను ఉపాసిస్తారు. అమ్మవారు ఫస్ట్ సృష్టిని సృష్టించాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆద్యాకాళి రూపాన్ని ధరించింది. హైయెస్ట్ వోల్టేజ్ కదా, ప్రకృతిని అమ్మవారు ఆ రూపంలో సృష్టించలేదు కదా. తర్వాత శబ్దశక్తిగా ఓంకారంగా ఉద్భవించింది అనమాట. శబ్దశక్తి సౌండ్ పవరే తార, ఓంకారం అన్నమాట. తార రాముడు, రాముడే తార, తారే రాముడు అన్నమాట. రాముడి యొక్క స్త్రీ రూపం తార. దశమహావిద్యలు దశావతారాలకు సంబంధం కలిగి ఉంటాయి. తరువాత సౌండ్ శక్తిగా ఉద్భవించినప్పుడు తారా కూడా ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి వాయిస్ ఫ్లో ఉంటుంది, బాగా మాట్లాడగలరు. ఎక్కువగా బ్రాహ్మణులు ఈ దీక్ష తీసుకుంటూ ఉంటారు, తారా దీక్ష. వాళ్ళు మంత్రం బాగా ఫ్లూయెంట్ గా చెప్పాలి కదా, వేద మంత్రాలు. చాలా మంది వాగ్వాదం చేయాలి అంటే, కొంతమంది వాగ్వాదం చేస్తూ ఉంటారు ఒక సబ్జెక్ట్ మీద వాదించాలి. అలాంటి వాళ్ళు తారా దీక్ష తీసుకుంటే అవధానం చేసి శాస్త్రావధానం చేసినప్పుడు తారా అంటే వెంటనే కౌంటర్ వేయగలరు అనమాట. మంచిగా సబ్జెక్ట్ వస్తుంది, గట్టిగా మాట్లాడగలరు. అమ్మవారు ఓంకారం శబ్దశక్తి స్కై బ్లూలో ఉంటుంది అమ్మవారి రూపం. ఈ అమ్మవారు కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ ఇస్తుంది. ఈ అమ్మవారిని నీల సరస్వతి అని కూడా అంటారు. నీల సరస్వతి. ఓకే. తర్వాత ఈ రూపంలో కూడా అమ్మవారు సృష్టి చేయలేదు కదా, సౌండ్ ఎనర్జీ కదా. వీళ్ళని నాద సాంప్రదాయం, ఈ దేవతను ఉపాసన చేసే వాళ్ళని నాద సాంప్రదాయం కూడా ఉద్భవించింది. తర్వాత సృష్టి చేయాలంటే ఏంటి, ప్రకృతి స్వరూపం తీసుకోవాలి అమ్మవారు. 3rd స్టేజ్ లలితా త్రిపుర సుందరిగా రూపం మార్చుకుంటుంది. 3వ రూపం కాళీ అవతారమే 3వ రూపము లలితా త్రిపుర సుందరి. అమ్మవారు చెరుకు గడ అలా వదులుతుంది అనమాట భూమి మీద. ఆ చెరుకు గొడ్డ నుంచి ఇంత సృష్టి జరిగింది. ప్రతి ప్రకృతి, బయట ఉన్న ప్రతి చెట్టు, అన్ని కలిపితే ఈ ప్రకృతిని అంతా సృష్టించింది లలితాదేవి. ప్రకృతి చాలా అందమైంది. మీరు బయట చూసినప్పుడు ఈ ప్రకృతి కాదు, బాగా అడవుల్లోకి డీప్ గా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్వచ్ఛమైన గాలి, అక్కడ మట్టి వాసన, అక్కడ పారే సెలయేరు, అక్కడ పడే మంచు. ఇక్కడ పడే మంచుని మనం వర్ణించలేం. అదే అడవుల్లో డీప్ ఫారెస్ట్ లో బాగా నేచర్ ఉండే పొల్యూషన్ లేని చోట పడే మంచు మనసుకు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇంత సుందరమైన ప్రకృతిని సృష్టించిందే లలితా త్రిపుర సుందరి. ఈ అమ్మవారి రూపం కాళీ 3rd స్టేజ్ లో తీసుకున్నప్పుడు ప్రకృతిని అంతా సృష్టించింది. సరే, మరి ప్రకృతికి సూర్యచంద్రులు ఉండాలి కదా. అప్పుడు అమ్మవారు త్రిపుర భైరవి రూపాన్ని తీసుకుని సూర్యుడిని సృష్టిస్తుంది అన్నమాట. సూర్యుడిని సృష్టిస్తుంది. సరే, ఇంత సృష్టి చేసినాక మనుషులు తప్పు చేస్తారు కదా. అంత లగ్జరీ ఇచ్చిన తర్వాత సృష్టి చేసినప్పుడు ఎక్కువ మాట్లాడడం అంటే ఎదుటి వాళ్ళని తిట్టడం, ఈ నకారాత్మకత అనేది మనుషుల్లో ఉద్భవింపైపోయింది అనమాట. సరే, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. బగలాముఖిగా అవతారం తీసుకొని అమ్మవారు ఎవరైతే
ఓవర్ గా మాట్లాడతారు, ఎక్స్ట్రా పనులు చేస్తారు, వాళ్ళంతా కట్ చేస్తూ వస్తుంది అనమాట. ఆ రూపమే బగలాముఖి. కొంగ మీద కూర్చొని రాక్షసుడి నాలికని చేతుల్లో పట్టుకొని గదతో ఇలా మోదుతూ ఉంటుంది. కాబట్టి మనల్ని అనవసరంగా కొంతమంది తిడుతూ ఉంటారు, మనల్ని ట్రోల్స్ చేస్తూ ఉంటారు, హింస చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులంతా కంట్రోల్ చేయాలి. కొంతమంది అత్తలు కోడల్ని టార్చర్ పెట్టేస్తూ ఉంటారు, తిట్టి తిట్టి తిట్టి. అదొక రకమైన హెరాస్మెంట్. ఇంట్లో భర్త ఉన్నంత వరకు అమ్మ అది ఇది అన్ని పెడతారు. అదే భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంక ఇలా హెరాస్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. అటువంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పక్కన వాళ్ళల్లో మనల్ని తిట్టాలనే థాట్ తీసేస్తుంది బగలాముఖి. అంటే స్తంభన శక్తి అన్నమాట. ఎవరో మమ్మల్ని హెరాస్ చేయాలని చూస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు అక్కడితో ఆపుతుంది. పక్కన వాళ్ళ శరీరంలో బ్లడ్ ఫ్లో అవుతుంటే కూడా ఆపేస్తుంది. అటువంటి శక్తి అన్నమాట బగలాముఖి. ఈ అమ్మవారిని క్షుద్రంగా వాడినప్పుడు ప్యారలైజ్ చేస్తారు, పక్కన వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోయేలాగా చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారిని నెగిటివ్ గా వాడితే అలా చేస్తారు. అదే పాజిటివ్ గా వాడితే మనం ఫస్ట్ ఇంట్లో హెరాస్మెంట్స్ నుంచి తప్పించుకోవచ్చు, మన ట్రాల్స్ నుంచి తప్పించుకోవచ్చు, మన గురించి చుట్టుపక్కల మాట్లాడుకోవడాలు తగ్గిపోతాయి. ఎందుకులే అమ్మాయితో అని చెప్పి వాళ్ళకి ఆలోచన రాదనమాట, ఇంకెళ్ళిపోతారు. కాబట్టి బగలాముఖి గొప్ప స్తంభన శక్తి, స్టాప్ ఎనర్జీ, అన్ని ఆపేస్తుంది. మన మీద ప్రయోగాలు ఉన్నాయో ఆపుతుంది, మన మీద ఎవరైనా దృష్టి ఉందో అక్కడితో ఆపేస్తుంది. ఎవరైనా మన మీద ఐడియాలు వేస్తూ ఉంటారు, డబ్బులు ఎలా లాగాలి మన దగ్గర నుంచి, ఇలాంటి ఆలోచనలు కూడా ఆపేస్తుంది. కాబట్టి బగలాముఖి దేవిగా అమ్మవారి రూపం తీసుకుంది. ధూమావతి దేవి, సరే మనుషులందరినీ సృష్టించేసాం, వాళ్ళు చాలా చెడు చేస్తూ ఉంటారు. మన అమ్మ ఇంట్లో తప్పులు చేస్తే వాళ్ళని కొడుతుంది కదా, కొట్టి ఇంకోసారి ఆ పని చెయ్యొద్దు అంటుంది. ఆ రూపమే ధూమావతి అన్నమాట. అంటే అమ్మవారు వితంతు రూపంలో ఉంటుంది. శివుణ్ణి మింగివేసి శివుడు ఆ అమ్మవారి గర్భంలో ఉంటాడు అన్నమాట. వితంతు రూపంలో ఉంటుంది. ఈ అమ్మవారు ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు నా కష్టాలు తీసేయి, నా కర్మలు దశమహావిద్యలు ఉపాసన చేస్తున్న వాళ్ళకి అని అన్ని తీసేయని కోరుకోవాలి, ఏది ఇవ్వాలి అని కోరుకోకూడదు అనమాట. ఎందుకంటే అమ్మవారి రూపం ఏంటంటే మన కష్టాలని ఊడ్చిపడేస్తుంది. చేతిలో చాట చీపురు ఉంటుంది అనమాట అమ్మవారి చేతుల్లో. మన కష్టాలని క్లియర్ చేస్తుంది, మన రోగాల్ని క్లియర్ చేస్తుంది. చాలా మంది లాయర్స్ అమౌంట్స్ తీసుకొని కొన్ని నెగిటివ్ అంటే తప్పుడు కేసులు కూడా వాదించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళ ప్రొఫెషన్. ఇప్పుడు క్లయింట్ ఇచ్చి డబ్బులు ఇచ్చారు, మాకు అనుకూలంగా వాదించంటారు, అదే పాపమే కదా. కాబట్టి వాళ్ళు చేసిన పాపం అంతా క్లియర్ అవ్వాలంటే ధూమావతి చేస్తూ ఉంటారు లాయర్స్ ఎక్కువ. మాకు తెలియక మాకు ప్రొఫెషన్ కాబట్టి మేమేదో తప్పు కేసు వాదించేసాం, కానీ పాపం మాకు ఉండకూడదు అనుకున్నప్పుడు ధూమావతి ఉపాసన చేస్తూ ఉంటారు. ధూమావతి అనేది ఏంటంటే ఎక్కువ పాపకర్మలు ఉంటే క్లియర్ అయిపోతుంది. మళ్ళీ పక్కన వాళ్ళు చేసే తప్పులకు రిజల్ట్ కూడా ఇస్తుంది. అనవసరంగా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి, వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తుంది అనమాట. ఉచ్చాటన దేవత. ఇప్పుడు బిజినెస్ లో ఉంటాయి, గ్రూప్ ఆఫ్ బిజినెస్ లు ఉంటాయి. దాంట్లో పార్ట్నర్షిప్ లో ఇద్దరు బాగా కమ్యూనికేట్ అయిపోయి బిజినెస్ ని కూల్చేయాలి అనుకుందాం. అలాంటి వాళ్ళని విడగొట్టచ్చు ఉచ్చాటన దేవత. వాళ్ళిద్దరు విడిపోతే ఆ సంస్థ బాగుంటుంది అని అనుకోండి, గొప్ప ఉచ్చాటన దేవత కూడా ఈ అమ్మవారిని ప్రయోగం చేస్తారు. అందుకే మంచిగా వాడాలి అంటారు. క్షుద్రం చేసే వాళ్ళు ఇంకా దేనికైనా వాడేస్తారు, గొప్ప ఉచ్చాటన దేవత కాబట్టి. ఇక్కడ దేవతది తప్పు కాదు, మనిషి ఆ మంత్రాన్ని ఎవరెవరికి వాడుతున్నారు, ఏ సిచ్యువేషన్ లో వాడుతున్నారు అనేది మనుషులు తప్పులు. మనం దివ్యశక్తులను తప్పుగా వాడామనుకోండి, రిజల్ట్ అప్పుడు పనైనా వెంటనే ఇచ్చుద్ది, మళ్ళీ అమ్మవార్లు వెంటనే ఇస్తారు. తర్వాత ఏంటంటే సరే సృష్టిని సృష్టించింది, మనిషిలో టాలెంట్ ఉండాలి కదా. లలిత కళలు, డాన్స్, సింగింగ్, చాలా మంది యాక్టింగ్, ఇలాంటి స్కిల్స్ ఉంటాయి. 64 కళలు. వాళ్ళు ఇప్పుడు మైకేల్ జాక్సన్ డాన్స్ కి అందరు అడక్ట్ అయి చూస్తారు. కొంతమంది హీరోస్ కి అడక్ట్ అయిపోయి వెళ్తారు థియేటర్స్ కి. ఇదంతా ఎంత అట్రాక్షన్ పవర్ ఏంటంటే రాజశ్యామల. రాజశ్యామల యాగం ఎక్కువగా మనకి మన సీఎంలు తర్వాత చాలా మంది మన తెలంగాణ సీఎం కూడా రాజశ్యామల యాగం చేశారు. పక్కన మనసు మార్చేయాలనుకోండి, రాజశ్యామల అదే మార్చేస్తుంది. వశీకరణ దేవత, గొప్ప వశీకరణ దేవత. కొంతమంది డాన్స్ కి అడక్ట్ అయిపోయి చూస్తారు, ఫాలోవర్స్ ఎక్కువ ఫాలో అయిపోతారు. ఎందుకు ఫాలో అవుతారో వాళ్ళకే తెలియదు అనమాట. పక్కన వాళ్ళ మనసులు దోచుకోవాలనుకోండి, రాజశ్యామల దేవి మాయ చేస్తుంది.
పక్కన వాళ్ళ మనసులంతా మాయ చేసి మన పనులు అయ్యేటట్టు చేస్తుంది అనమాట. కాబట్టి ఈమెనే తాంత్రిక సరస్వతి అంటారు. చేతిలో వేణు ఉంటుంది, ఎమరాల్డ్ గ్రీన్ ఫేస్ ఉంటుంది. ఎవరైతే రాజశ్యామల ఉపాసన చేస్తారో ఆ అమ్మాయి యొక్క కళ్ళకే అడక్ట్ అయిపోతారు. ఆమె చూపుకే ప్రపంచం అడక్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి రాజశ్యామల మనుషులకి కాళీ రూపమే, కాళీనే మళ్ళీ రాజశ్యామల రూపం తీసుకొని అందరికీ టాలెంట్, మనుషులకు కావాల్సిన టాలెంట్కి కావాల్సిన శక్తి అంతా ఇస్తుంది అనమాట. సరే, మనుషులందరినీ సృష్టించిన తర్వాత వాళ్ళకి సామ్రాజ్యాలు, కొంతమందికి అడక్షన్ ఉంటుంది, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఏలాలి. ఇప్పుడు సత్యసాయి బాబా ఉన్నారు, ఆయన తన ఒక మంచి కింగ్డమ్ ని సృష్టించారు కదా, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. చాలా మందికి అలా సామ్రాజ్యాలు సృష్టించి కింగ్ లాగా ఉండాలి అని ఉంటుంది. అలాంటి వాళ్ళు భువనేశ్వరికి ఉపాసన చేయాలి. కొన్ని 100 ఎకరాల మీద మాకు ఆధిపత్యం కావాలి, నేను క్వీన్ లాగా ఉండాలి, కింగ్ లాగా ఉండాలి, నేను చెప్పిందే జరగాలి అనే మైండ్ సెట్ ఉంటుంది. మన దీప వర్ణనలు మనకి చెప్పే భువనేశ్వరి. అలాగా భువనేశ్వరి దేవి అన్నమాట. అమ్మవారు సాత్విక స్వరూపం. కొంతమందికి రాజ్యాలు వెళ్ళాలి అనే థాట్ ఉంటుంది. ఈ అమ్మవారు అఖండమైన ఐశ్వర్యం ఇస్తుంది, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎంత డబ్బులు ఇచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనుషులంతా చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా, కొన్ని 100 ఎకరాలు ఉంటాయి ఒకే మనిషికి, 500-600 ఎకరాలు భూస్వాములు ఉంటారు. వాళ్ళంతా ఏంటంటే భువనేశ్వరి ఉపాసకులే అన్నమాట. ఇలాగా భువనేశ్వరిని ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో దశమహావిద్యల్లో వాళ్ళు మంచి యూనిక్ గా ఉంటారు, యూనిక్ పీస్ లాగా ఉంటారనమాట అందరిలో. ఈ పవర్ ని ఇచ్చేదే కాళీ యొక్క భువనేశ్వరి స్వరూపం, హ్రీంకారం అన్నమాట. ఓకే, ఇవన్నీ ఇచ్చాం. సరే, కొంతమందికి ఎంతసేపు డబ్బులు రావాలి, ఫ్లో, ఎంతసేపు మనుషులు రావాలి, ఫ్లో ఉండాలి, మనుషులు రావాలి, డబ్బులు ఇస్తూ పోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. దీనికి కమలాత్మికకి ఉపాసన చేస్తారు. కాళీ యొక్క 10వ అవతారమే కమలాత్మిక అన్నమాట. కమలాత్మిక ఏం చేస్తుందంటే డబ్బులు ఫ్లో ఇస్తుంది. ఇప్పుడు మంచి బిజినెస్లు రన్ చేస్తున్నారు, రోజు లక్షలు వచ్చి పడాలి, లక్షల కలెక్షన్స్ ఉండాలి, మంచి మంచి పెద్ద పెద్ద షోరూమ్స్ లో వాళ్ళు బాగా ఇన్వెస్ట్మెంట్ కట్టేసి ఉంటారు, ఎక్కడెక్కడో లోన్స్ తెచ్చి కట్టేసి ఉంటారు, వాళ్ళకి రొటేషన్ అవ్వాలి కదా మరి. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే కమలాత్మికకి తాంత్రిక మహాలక్ష్మి అంటారు. ఇప్పుడు మార్వాడి అమావాస్య రోజు లక్ష్మీ పూజలు చేస్తారే, ఆ అమ్మవారే తాంత్రిక మహాలక్ష్మి కమలాత్మిక. ఈ అమ్మవారికి పూజ చేస్తేనే బిజినెస్ లలో లక్షలు వచ్చి పడతాయి, ప్రాఫిట్. అంటే వాళ్ళు దీపావళి అమావాస్య కానీ ప్రతి అమావాస్యకి అర్ధరాత్రి 12 గంటలకి హారతి ఇచ్చి పూజలు చేస్తూ ఉంటారు అని ఈమె కమలాత్మిక. ఈమె గుడ్లగూబ పెడతారు, మీకు ఐడియా ఉందా? తాంత్రిక మహాలక్ష్మి అని అర్థం. మనకి మార్వాడి షాపుల్లో కూడా గుడ్లగూబ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు నెలలో ఒక 5 లక్షలు 6 లక్షలు మీకు ఇన్కమ్ రాకపోతే జీతాలు ఇవ్వలేము, పెద్ద పెద్ద షోరూమ్స్ నడపాలి. అలాంటప్పుడు మీకు వస్తూనే ఉండాలి కదా డబుల్ ఫ్లో. పోనీ ఈ నెల 5 లక్షలు వచ్చి వచ్చే నెల 10 లక్షలు వస్తే మనం అప్పులు అయిపోతాం, మళ్ళీ క్రెడిట్ లోకి వెళ్దాం. ఇలా కాకుండా ప్రాఫిటే తీసుకొచ్చే దేవత కమలాత్మిక. కాబట్టి బిజినెస్లు చేసుకునే వాళ్ళకి కమలాత్మిక దేవి బెస్ట్ అన్నమాట. ఈ విధంగా కాళీ మనుషుల యొక్క సుఖ సంతోషాల కోసం ఇన్ని అవతారాలు తీసుకుంది. ఇప్పుడు సూర్యుని యొక్క తల్లిగా తీసుకున్నప్పుడు త్రిపుర భైరవి చాలా మందికి సూపర్ న్యాచురల్ పవర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. పెన్ అలా పెట్టి ఇలా వచ్చేయాలి, గాల్లో అలా నిమ్మకాయలు లేపేయాలి, లేదంటే విభూదిలో ఇలా సృష్టించేయాలి. ఇవంతా ఏంటంటే మనిషి చేసే పని కన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫోర్స్ పని చేస్తే అక్కడ ఏదో కళ్ళకి కనిపించిన ఎనర్జీ అనేది పని చేసినప్పుడు మనకి ఇలాంటి పవర్స్ అనేది ఎలివేట్ అవుతాయి. ఇలాగా సూపర్ న్యాచురల్ పవర్స్ ఇచ్చే దేవతే త్రిపుర భైరవి. సూపర్ న్యాచురల్ శక్తులు అనేవి నిజంగా ఉన్నాయంటారా అమ్మ? ఉంటాయి. ఇప్పుడు గాల్లోని విభూది తీయటం, లేదంటే లింగాలో తీయటం, అవి కొంతమంది మ్యాజిక్ చేసినా కూడా నిజంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే అవి చేసేది మన తంత్ర శాస్త్ర గ్రంథాలు యక్షినికి సంబంధించినటువంటి దేవతలు అవి చేయగలరు. మీరు ఇందాక చెప్పిన సత్యసాయి బాబా సామ్రాజ్యం గురించి చెప్పారు కదా, ఆయనకు ఒకప్పుడు ఒక పేరు ఉండేది, లింగాలు గాల్లోంచి తీసిస్తారు. తర్వాత ఆయన ఫొటోస్ కి విభూది అనేది వస్తూనే ఉంటుంది కొంతమంది ఇంట్లలో. వాటికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా మన తంత్ర శాస్త్ర గ్రంథాల్లో ఉన్నాయి. ఎలా ఉపాసన అది ఎవరైనా చేయొచ్చు. మీరైనా రెఫరెన్స్ బుక్స్ తీసుకొని చదివి వాటికి సంబంధించిన మంత్రాలు ఎవరైనా గురువుని ఆశ్రయించి
మేము చేస్తామంటే విధి విధానాలు చెప్తా. ఏదైనా కానీ మనిషికి చెప్పడం కన్నా ఎక్స్పీరియన్స్ రావాలి. ఇప్పుడు మీ ముందు ఒక లడ్డు ఉంచి ఇది టేస్ట్గా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, ఇది అలాంటిది ఇలాంటిది అని చెప్తే మీరు వింటారు, మర్చిపోతారు. అదే మీరు టేస్ట్ చేశారు అనుకోండి, అదే నేను మళ్ళీ వేరే ఒకరికి చెప్తారు, మీరు ఆ ఫీల్ అవ్వగలుగుతారు, మళ్ళీ మర్చిపోరు కదా. వేరే వాళ్ళు వచ్చి ఆ లడ్డు ఉప్పగా ఉందంటే మీరు ఒప్పుకోలేరు, ఎందుకంటే మీరు టేస్ట్ చేశారు కాబట్టి. కాబట్టి మీకంటూ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి. అందుకే నేను ఎవరైనా డివోటీస్ వచ్చినా ఎక్స్పీరియన్స్, మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పొందండి తర్వాత రండి అంటూ ఉంటాను. కాబట్టి మనం ఏది స్క్రిప్ట్ ఇవ్వకూడదు, ఎక్స్పీరియన్స్ లే ఇవ్వాలి ఎనర్జీస్ కి. మనం ఎంతసేపు చెప్పినా కూడా 5 minutes 10 minutes వాళ్ళ మెమరీలో ఉంటుంది, తర్వాత వాళ్ళు మర్చిపోతారు. అదే ఎక్స్పీరియన్స్ ఇస్తే జీవితాంతం మర్చిపోలేరు. కాబట్టి ఎక్స్పీరియన్స్లు ఇచ్చేదే దశమహావిద్యలు స్పీడ్గా. కాబట్టి ఇంతమంది దేవతలు సృష్టించబడ్డారు కాబట్టి దశమహావిద్యలన్నీ. ఈ దశమహావిద్యల్లో కూడా మనకి అమ్మవారి అవతారాలు, అమ్మవారి 10 అవతారాలే. ఈ సృష్టిని సృష్టించడానికి అమ్మవారు మన కోసం 10 అవతారాలు తీసుకుంది. అయితే దీన్ని ఎక్కువగా నెగిటివ్ గా ఎందుకు యూజ్ చేస్తారు? ఈ మనుషులు అలా తయారయ్యారు, మరి కలియుగం కదా. ఇప్పుడు బాగా ఆస్తులు ఉన్న వాళ్ళు ఈ సమస్యలే ఉన్నాయి, ఆస్తులు లేని వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేని మనిషే లేరు. అన్ని కంఫర్ట్ గా ఉంటే డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారు. మరి మొన్న నా దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు కోట్ల ఆస్తుంది, కొన్ని కోట్ల ఆస్తి, ఒక్కటే వారసురాలు, కానీ డ్రగ్స్ కి అలవాటు పడిపోయింది. ఏం చేద్దాం, అందరికీ కష్టాలే ఉన్నాయి. ఒకరు దేన్ని సవ్యమైన పరిస్థితుల్లో వాడట్లే. డబ్బున్న వాళ్ళు బిజినెస్లకు వాడుకోవచ్చు, కానీ అది నెగిటివ్ వేలో తీసుకెళ్ళిపోతున్నారు. ఉన్న డబ్బుని నెగిటివ్ గా డ్రగ్స్ కి, మందుకి, అమ్మాయిలకి వాడుతున్నప్పుడు ఇంకా పవర్ మంచిగా ఎక్కడ వాడతారు? పవర్ ని కూడా నెగిటివ్ గానే వాడుతున్నారు. అంటే గైడ్ చేసే వాళ్ళు లేరు ఎవరు. గురువుల ఆవశ్యకత అనేది పబ్లిక్ కి చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు మంచిగా ఉండండి, మీరు పవిత్రంగా ఉండండి, ప్రేమగా ఉండండి అంటే ఎవరికి ఎక్కడం లేదన్నమాట. మేము ఎందుకు ఉండాలి, నువ్వెవరు మాకు చెప్పడానికి అని అనుకుంటారు. కాబట్టి మనుషుల్లో మానవతా విలువలు, ఈ పవిత్రత, హ్యూమన్ రిలేషన్షిప్స్, ఇవన్నీ సమాజం అనేటువంటి స్పృహ అనేది చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి ఎవరు ఇదే అసలు వాళ్ళు సంపాదించిన డబ్బే వాళ్ళు మంచిగా వాడట్లేదు వాళ్ళ హెల్త్ కోసం. వాళ్ళ బాడీని వాళ్ళు పాడు చేసేసుకుంటున్నారు. కాబట్టి ఇంకా మంత్రాలను ఏం వాడతారు? అన్ని నెగిటివ్ షేడ్స్ కే తీసుకెళ్తున్నారు, సరైన కంట్రోల్ చేసే వాళ్ళు లేక. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్తే కూడా ఎవరు పిల్లలు వినడం లేదు, కేసులు పెట్టేస్తున్నారు. ఇంకా అమెరికాలో అయితే నువ్వు అలా చేయకూడదు, ఇలాగే ఉండాలంటే వెంటనే కేసు పెట్టేస్తారంట. ఆ కల్చర్ ఇండియాలో కూడా స్టార్ట్ అయిపోతుంది. చాలా మంది ఎవరు వింటున్నారు? తల్లిదండ్రుల మాట వినట్లేదు, గురువుల మాట అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి అనే మైండ్ సెట్ ఉంది. కాబట్టి ఎవరు మంచి దారిలో వెళ్ళండి అంటే ఎవరు వింటున్నారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.